ఎన్నో జన్మల పుణ్యఫలంగానే భారతదేశంలో పుడతా ఉంటారు. కారణం ఇక్కడి ధర్మం, మనం 3 రోజులుగా మాట్లాడుకుంటూ ఉన్న సనాతన ధర్మమే దానికి కారణం. అసలు ఈ సనాతన ధర్మం అనేదానికి అర్థం భారతీయ సంస్కృతి అని కాదు. వాస్తవం చెప్పాలంటే హిందూ ధర్మం అనేది కూడా దానికి సరిగ్గా తూగే మాట కాదు. మనం అవసరార్థం వాడుతున్నాం తప్పితే అది పూర్తిగా సరిపోయే మాట కాదు. సనాతన ధర్మం అంటే శాశ్వతమైన ధర్మం, విశ్వమంతా అన్వయింపజేయగలిగిన ధర్మం. దీనికి హద్దులు లేవు. సనాతనం, సదాతనం, చిరంతనం, నిరంతరం అంటారు. ఇది సనాతనం, ఇది సదాతనం, ఇది చిరంతనం, ఇది నిరంతరం ప్రవహించేటువంటిది. ఇది ఒక మహాసముద్రం. ఎందుకు మనం ఇది సనాతనం అని ప్రత్యేకం చెప్పుకోవలసి వస్తుంది ఇవాళ అంటే, ఇందులో సముద్రంలో నదులు కలిసినట్టుగా ఎన్నో కలిసిపోయాయి. అవన్నీ కూడా ఈ పేరు మీద చలామణి అయిపోతున్నాయి. ఈ పేరు మీద చలామణి అయిపోతున్నాయి, సనాతన ధర్మం పేరు మీద.